యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరిగిపోయినాయి. అయితే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఛార్జీల మోత మోగబోతోంది అంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో కేంద్రం అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే వాస్తవానికి 3,000 రూపాయలు దాటితే యూపీఐ చెల్లింపుల మీద ఎండిఆర్ ఛార్జీలు ఉంటాయి అనేది, అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు ఎండిఆర్ అంటే. ఈ ఎండిఆర్ ఛార్జీలు ఉండబోతున్నాయి అనేది గతం నుంచి ఒక ప్రకటన అయితే సర్క్యులేట్ అవుతుంది. త్వరలోనే అవి అమలు కాబోతున్నాయని అయితే తాజాగా దీని మీద కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటి అంటే ఇప్పటికే ఎన్డీటీవీ ప్రాఫిట్ దీనికి సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను అయితే ఓటంకించింది. ఆ కథనం ప్రకారం యూపీఐ విధానం అమల్లోకి వచ్చిన తొలి నాళ్లలో ఎండిఆర్ ఛార్జీలు 0.3% ఉండేవి. అంటే క్రెడిట్ కార్డులు 0.9% నుంచి 2 అలాగా. ఆ మాదిరిగానే వర్తకులపై ఎండిఆర్ భారం పడేది. 2020 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం వర్తకులకు సాంత్వన కల్పిస్తూ 0 ఎండిఆర్ విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు 80% పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతుండడంతో బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థల నిర్వహణ ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని ఎండిఆర్కి సిద్ధమైంది. అయితే ఎండిఆర్ పెంపు వార్త అవాస్తవం అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందంట. అంటే ఛార్జీలు లేనట్ట, 3,000 దాటితే ఫ్రీగానే యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రకంగా స్పష్టత చేసిందంట. అంటే ఆ ఛార్జీలు ప్రస్తుతం అయితే లేవు.